లంగి పరోటా అండి. లైఫ్లో అనుకూలంగా చేస్తానని నాకు ఇలా చేయటం రాదు, కానీ ఇలా చేసా. థ్యాంక్ యూ శ్రీ విజయ వాళ్ళండి. చాలా బాగా ముల్లంగి పరోటా బాగా వచ్చింది. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ ఖతం. ఇంకేమి అక్కడ తినేయటమే. సూపర్. ముల్లంగి పరోటా చేద్దామా? గోధుమ పిండితో పరోటా నా స్టైల్లో. పైన గీరేసుకోవాలి, కోరుకోవాలి కొద్దిగా. చాలా తొందరగా అయిపోద్ది. కొంచెం కడిగేసి పిండేయండి, గబ్బుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కొంచెం కారం, ఉప్పు, ధనియాల జీలకర్ర పొడి ఆప్షన్, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ బాగా కలిపేయాలి. గోధుమ పిండి పట్టినంత. ఇది ఒక టైప్ పరోటా అండి. కొంచెం నీళ్ళు పోసి కలిపేద్దాం. బాగా కలుపుకోవాలి. ఇది శ్రీ విజయ వాళ్ళతో చేద్దాం. దీన్ని పెట్టాను, పేపర్ వేసాను. రెడీ అయ్యిందండి. వచ్చింది ముల్లంగి పరోటా. చాలామంది తినరు, కానీ తెలంగాణలో ఎక్కువ తింటారు. ఆంధ్ర కూడా పొరపాటు కూడా ముట్టుకోరు ముల్లంగిని. కొంచెం నెయ్యి వేసి కాలుద్దాము. రెండో పక్కన రాద్దాము. షుగర్ ఉందా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ముల్లంగి పరోటా తినండి. సూపర్. సెకండ్. థ్యాంక్స్ శ్రీ విజయవాడని. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు ముల్లంగి పరోటా వేయగలను. నాకు చేయటం రాదు. మెయిన్ పరోటా వచ్చింది, పుల్కా వచ్చింది, జొన్న రొట్టి 3 వచ్చినాయండి. రెడీ. జస్ట్ తినేయటం ఇలాగా. అదిరింది.